Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే డబ్బులకి సంబంధించిన సెంటెన్సెస్ని క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే నిజంగా తప్పేనా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇస్ ఇట్ రియల్లీ రాంగ్ ఇలా అడుగుతాం. Now the second one is అది తప్పని నీకు తెలీదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో didn't you know that it was wrong ఇలా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నీ దగ్గర డబ్బులు లేవా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ డబ్బులు ఉంటే కొనుక్కో లేకపోతే నోరు మూసుకో. ఇది చాలాసార్లు అంటూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో ఉండబోయే ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే ఈ రోజుల్లో డబ్బు లేకపోతే చాలా కష్టం. ఇదైతే నిజమే కదా, సో దీన్ని ఇంగ్లీష్లో దీస్ డేస్ లైఫ్ ఇస్ వెరీ డిఫికల్ట్ వితౌట్ మనీ. దీస్ డేస్ ఆర్ ఇన్ దీస్ డేస్ లైఫ్ ఇస్ వెరీ డిఫికల్ట్ వితౌట్ మనీ ఇలా చెప్తాం. అదే నీ దగ్గర డబ్బులుంటేనే నిన్ను జనాలు పట్టించుకుంటారు ఇలా చెప్పాలనుకుంటే ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ మనీ పీపుల్ విల్ కేర్ అబౌట్ యూ. ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ మనీ పీపుల్ విల్ కేర్ అబౌట్ యూ ఇలా చెప్తాం. ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ మనీ అంటే నీ దగ్గర డబ్బులుంటే మాత్రమే అని. అదే సంపాదించగలిగే టైంలోనే లేదా నువ్వు సంపాదించగలిగినప్పుడే డబ్బుల్ని సంపాదించు ఇలా చెప్పాలనుకుంటే earn money while you still have the ability to earn it. Earn money while you still have the ability to earn it ఇలా చెప్తాం. ability to earn అంటే సంపాదించగలిగే శక్తి అని. సెంటెన్స్ నెంబర్ 2 is డబ్బులుంటే ఏమైనా చేయొచ్చు ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా, సో దీన్ని if you have money you can do anything or if we have money we can do anything ఇలా చెప్తాం. అదే నీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అలాగే చాలా కొత్త ప్లేసెస్ చూడొచ్చు ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ గో ఎనీవేర్ అండ్ సీ మెనీ న్యూ ప్లేసెస్. ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ గో ఎనీవేర్ అండ్ సీ మెనీ ప్లేసెస్ ఇలా చెప్తాం. అదే ఈ కాలంలో అంతా డబ్బుతోనే సంబంధం కలిగి ఉంది లేదా ఈ కాలంలో అన్నీ డబ్బుతోనే కలిసి ఉన్నాయి లేదా డబ్బు మీదే ఆధారపడి ఉన్నాయి ఇలా చెప్పాలనుకుంటే in these times almost everything is connected to money. In these times almost everything is connected to money ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 is డబ్బులు లేనప్పుడు ఖర్చులు చేయకు ఇలా కూడా చాలామంది అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో don't spend money when you don't have it. Don't spend money when you don't have it ఇలా చెప్తాం. స్పెండింగ్ మనీ అంటే డబ్బులు ఖర్చు చేయటం మనీ. అదే నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వు ఖర్చు చేస్తే తర్వాత అప్పులు చేసుకోవాల్సి వస్తుంది ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ స్పెండ్ మనీ వెన్ యూ డోంట్ హ్యావ్ ఇట్ యూ మే ఎండ్ అప్ ఇన్ డెట్ లేటర్ ఆర్ ఇఫ్ యూ స్పెండ్ మనీ వెన్ యూ డోంట్ హ్యావ్ ఇట్ లేటర్ యూ మే ఎండ్ అప్ ఇన్ డెట్ ఇలా చెప్తాం. యూ మే ఎండ్ అప్ ఇన్ డెట్ లేటర్ అంటే తర్వాత నువ్వు అప్పులు చేసుకోవాల్సి వస్తుంది అని. అదే నీ దగ్గర అసలు డబ్బులు లేనప్పుడు నువ్వు ఇన్ని ఖర్చులు ఎలా చేయగలుగుతున్నావు ఇలా అడగాలనుకుంటే హౌ డు యూ ఈవెన్ మేనేజ్ టు స్పెండ్ సో మచ్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. హౌ డు యూ ఈవెన్ మేనేజ్ టు స్పెండ్ సో మచ్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మనీ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 is ఇన్ని డబ్బులు ఎలా సంపాదిస్తున్నావు. ఎక్కువగా డబ్బులు సంపాదించే వాళ్ళని ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని హౌ ఆర్ యూ ఎర్నింగ్ సో మచ్ మనీ. హౌ ఆర్ యూ ఎర్నింగ్ సో మచ్ మనీ ఇలా అడుగుతాం. అదే నువ్వు బిజినెస్ చేయట్లేదు అలాగే జాబ్ కూడా చేయట్లేదు కానీ నీకు ఇన్ని డబ్బులు ఎలా వస్తున్నాయి ఇలా అడగాలనుకుంటే you're not doing a business or a job so how are you getting your money. You're not doing a business or a job so how are you getting your money or getting so much money ఇలా అడుగుతాం. అదే ఈ డబ్బులు నేను కష్టపడి సంపాదించుకున్నవి, నేను ఎవరికి ఊరికే ఇవ్వను ఇలా చెప్పాలనుకుంటే this is money I earned through hard work. I won't give it to anyone for free. This is money or this is the money I earned through hard work so I won't give it to anyone for free ఇలా చెప్తాం. నెంబర్ 5 is ఎన్ని డబ్బులున్నా ఉపయోగం లేదు.
డబ్బుల్ని పాడు చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని నో మ్యాటర్ హౌ మచ్ మనీ యూ హ్యావ్ ఇట్స్ ఆఫ్ నో యూజ్. నో మ్యాటర్ హౌ మచ్ మనీ యూ హ్యావ్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ ఇలా చెప్తాం. అదే డబ్బులు ఎలా ఉపయోగించుకోవాలో అతనికి తెలీదు, అలాంటప్పుడు ఎంత డబ్బు ఉన్నా ఉపయోగం లేదు ఇలా చెప్పాలనుకుంటే he doesn't know how to use money properly, so no matter how much he has, it's useless. He doesn't know how to use money properly, so no matter how much he has, it's useless ఇలా చెప్తాం. అదే డబ్బులు దాచుకునే బదులు ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చెయ్యి ఇలా చెప్పాలనుకుంటే instead of just saving money, invest it in something. Instead of just saving money, invest them in something ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఒకరి డబ్బులు తీసుకునే అలవాటు లేదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఐ డోంట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ అదర్ పీపుల్స్ మనీ. ఐ డోంట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ అదర్ పీపుల్స్ మనీ ఇలా చెప్తాం. అదర్ పీపుల్స్ మనీ అంటే వేరొకరి డబ్బు అని. అదే నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే నేను ఎవరి డబ్బుల మీద ఆధారపడను లేదా ఎవరి డబ్బుల్ని ఆశించను ఇలా చెప్పాలనుకుంటే even if I don't have money, I won't depend on anyone else's money. Even if I don't have money, I will not depend on anyone else's money ఇలా చెప్తాం. Another example is I have never earned money by cheating people like you do. I have never earned money by cheating people like you do అంటే నేను నీలాగా ఎవరిని మోసం చేసి డబ్బులు సంపాదించను లేదా సంపాదించలేదు అని. లాస్ట్ సెంటెన్స్ ఈజ్ అంతా డబ్బులోనే ఉంది ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మనీ. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మనీ ఇలా చెప్తాం. అదే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ మనీ ఇలా కూడా చెప్పచ్చు. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ the more money we have, the more we get used to comfort. The more money we have, the more we get used to comfort. అంటే మనకి ఎంత ఎక్కువగా డబ్బులుంటే మనం అంత సౌకర్యానికి లేదా అంత సుఖానికి అలవాటు పడిపోతాము అని. Another example is I realized that the more money we earn, the happier our life becomes. I realized that the more money we earn, the happier our life becomes. అంటే మనం ఎంత ఎక్కువగా డబ్బులు సంపాదిస్తే మన జీవితం అంత ఆనందంగా ఉంటుందని నాకు అర్థమైంది అని. I realized or I understood అంటే నాకు అర్థమైంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. Have a good day. Bye bye.